కరెన్సీ నోట్ల రద్దు మాట వింటే దేశ ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. మోదీ ప్రభుత్వం 1000 రూపాయల నోటు రద్దుతో సంచలనం సృష్టించింది. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. సామాన్యుడు సైతం నోటు మార్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. బ్లాక్ మనీకి చర్మగీతం పాడేందుకు అని ప్రభుత్వం చెప్పినా ఆచరణలో అంత సత్ఫలితాలు ఇచ్చినట్లు కనిపించలేదు. దీనికి తోడు కొత్త 2000 రూపాయల నోటు ప్రవేశపెట్టడం సామాన్యుడికి తలనొప్పిగా మారింది. 500 రూపాయల నుంచి 2000 వరకు మధ్యలో మరో కరెన్సీ నోటు లేకపోవడంతో చలామణిలో చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే ధనికులకు మాత్రం 2000 నోటు రిలీఫ్ ఇచ్చింది. దేశంలో ఉన్న డబ్బంతా 2000 నోటుగా మారి ఒకే చోటుకు చేరిపోయింది. కాలక్రమంలో 2000 నోటు వల్ల ఏర్పడిన ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి ప్రింటింగ్ ఆపివేయడంతో ఎప్పుడో ఒకప్పుడు రద్దు తప్పదన్న సంకేతాలు ప్రజల్లోకి పంపింది. చివరకు 2000 రూపాయల నోటు రద్దు ప్రకటించింది. నోటు మార్చుకునేందుకు ఆర్బీఐ ఇచ్చిన గడువు ఈ నెల 30తో ముగియనుంది. ఈ నెల 30 దాటితే 2000 రూపాయల నోటు భారత్లో చెల్లుబాటు కాదు. ఆ నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేయాలని ఆర్బీఐ గతంలోనే గడువు విధించింది. ఈ గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. ఇంకా ఎవరి దగ్గరైనా 2000 రూపాయల నోటు ఉంటే వెంటనే బ్యాంకుకు వెళ్లి మార్చుకోవడం ఉత్తమం. నిజానికి ఈ నోటు మార్పిడి ప్రక్రియ మే 23న ప్రారంభమైందన్న విషయం తెలిసిందే. ఎలాంటి నిర్దిష్ట పరిమితి లేకుండా వ్యక్తులు తమ బ్యాంకులో 2000 రూపాయల నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చని ఆర్బీఐ పేర్కొంది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ లేదా జన్ ధన్ ఖాతా ఉపయోగిస్తున్న వారికి సాధారణ డిపాజిట్ పరిమితులు అమలులో ఉంటాయి. ఖాతాలలో నిర్దిష్ట మొత్తానికి మించి నోట్లను డిపాజిట్ చేయాలనుకుంటే కొన్ని పరిమితులకు కట్టుబడి ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనల ప్రకారం వ్యక్తులు బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఒకే రోజులో 50,000 రూపాయల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేసినప్పుడు వారి పాన్ కార్డ్ నంబర్ని తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. 28వ తేదీన మిలాద్ ఉన్ నబీ పండుగ ఉండడంతో బ్యాంకులకు ఆ రోజు సెలవు. మిగిలిన 29, 30 తేదీల్లో మాత్రమే మార్చుకోవాల్సి ఉంది. ఆర్బీఐ గడువు పెంచుతుందో లేదో చూడాలి మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.